ప్రజల వద్దకే ప్రజాపాలన అన్నారు. ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చారు. ప్రజల్ని డైరెక్ట్గా అక్కడికే రమ్మన్నారు. కానీ ప్రజలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, మినిస్టర్ కానివ్వండి ఎవరు అందుబాటులో లేరంట. పైగా ఎండాకాలం ఒకటి మామూలుగా లేదు. ఎండల్లో ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తున్నాను. పాయింట్ మీరు సబ్జెక్ట్కి అర్థం చేసుకుని నాకు క్వశ్చన్ అడగండి. గవర్నమెంట్ వచ్చింది, మొత్తం దోచుకొని తిన్నారు. మున్సిపల్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ఇరిగేషన్ కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, మైనారిటీ కానీ, ఎండోల్మెంట్స్ కానీ, ట్రైబల్ కానీ, బీసీ కానీ, ఎక్కడైనా చూస్తే మొత్తం లోపాలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని పక్కా జీరో చేసి పోయినాయి. సో మేమేమన్నాం, 100 రోజులు మాకు ఇవ్వాలి. ఒక్క ప్రాబ్లంతో వస్తున్నారు. సో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి రేవంత్ రెడ్డి గారు ఫైల్ పంపిస్తున్నారు. అక్కడ నుంచి రిపోర్ట్ రావాలంటే మినిమం 30 days 40 days పడుతుంది కదమ్మా. అవును. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సమస్యకి పరిష్కారం మేము ఇస్తాం. ఒకవేళ 100 రోజులు మేము ఇవ్వకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి ఏదైనా కనెక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వస్తున్నారు, మాకు జాబ్లు రెగ్యులరైజ్ కాలేదు, హోంగార్డులు వచ్చి మాకు సాలరీ టైం మీద వస్తలేదు, మాకు ఇక్కడ అన్యాయం అయింది అందరు చెప్తున్నారు. చెప్పినప్పుడు ముఖ్యమంత్రి జాగ్రత్తగా విని మొత్తం కన్సర్న్ డిపార్ట్మెంట్కి రాస్తున్నాడు. కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరికీ పిలిపించి మాకు కూడా పిలిపించినాడు ముఖ్యమంత్రి. పిలిపించి ఒకటే క్లారిటీ ఏమి ఇచ్చినాడంటే, నో కరప్షన్, నో కమిషన్, నో బ్రోకరిజం, ఎవరెవరికి అన్యాయమైంది వాళ్ళకు న్యాయం ఇప్పిస్తాం. ఎడ్యుకేషన్కి ప్రయారిటీ మీద పెట్టు, హెల్త్కి ప్రయారిటీ మీద పెట్టు. దాని తర్వాత ఫిరోజ్ ఖాన్ ఇంకా వేరే వాళ్ళు ఎవరెవరు ఓడిపోయినారు, నా ఎమ్మెల్యే మేము బీఫామ్ ఇచ్చినాం, ఎవ్రీ ఇయర్ మీకు 10 కోట్లు ఇస్తాం, మీరు ప్రతి ఒక్క గల్లీ బస్తీ డెవలప్ చేయండి, ఎస్టిమేట్లు మా దగ్గర పంపించండి, 10 crores మేము ఇస్తాం. ఇప్పుడు ప్రస్తుతం 9 crores వర్క్ ఎస్టిమేట్ నేను ఇచ్చేసిన, ఒక 10 daysలో శాంక్షన్ అవుతుంది. సో ఇట్లాంటి క్లారిటీతో రేవంత్ రెడ్డి గారు పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఎందుకంటే తెలంగాణ ఒక మోడల్ కావాలి. ఇండియాలో 3 states మేము ఉన్నాం, హిమాచల్, కర్ణాటక, ఇంకా తెలంగాణ. ఇక్కడ తెలంగాణలో మేము ఏదైనా విజనరీ చేస్తే, రిమార్కబుల్ చేస్తే, అవుట్ స్టాండింగ్ చేస్తే ఇది టోటల్ ఇండియాలో రిఫ్లెక్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ ముఖ్యమంత్రి కావాలి. రాజశేఖర రెడ్డి గారు 2 times తెచ్చినారు గవర్నమెంట్, ఈయన హ్యాట్రిక్ తీసుకురావాలి. అండ్ రేవంత్ రెడ్డి యంగ్, విజనరీ, లెజెండరీ అండ్ అవుట్ స్టాండింగ్ పని చేస్తున్నారు. సో సింపుల్, ఎక్కడ బీఆర్ఎస్ తప్పు చేసింది ఆ తప్పులకు సెట్ చేస్తున్నాం. ఒక పుండు అయింది, ఆ పుండుకి మనం మరం పెడుతున్నాం. 100 రోజులు మాకు ఇవ్వాలి కదా. 100 రోజుల తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్ నాకు చూటిగా ఆడితే, మా గవర్నమెంట్ తప్పు ఉంటే, రేవంత్ రెడ్డి తప్పు ఉంటే, మా మినిస్టర్లు తప్పు ఉంటే, మా ఎమ్మెల్యేస్ తప్పు ఉంటే 100% వాళ్ళ అగేన్స్ట్ మాట్లాడే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్ నీ ముందు ఉన్నారు. ఇప్పటికీ 60 రోజులు అయింది. 100 రోజుల తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా రండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 100 రోజుల తర్వాత వస్తాను. కొన్ని క్వశ్చన్స్ అయితే రెడీ చేసుకొని వస్తాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే కనుక, ఇప్పటి వరకు అంటే మీ వరకు వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజాభవన్ దగ్గరికి, అంటే ఏమైనా సాల్వ్ చేశారు అట్లీస్ట్ ప్రజల సమస్యలు? అగైన్ యు ఆర్ కమింగ్ టు ద మళ్ళీ ఆ క్వశ్చన్కి వస్తారు. మినిమం మాకు టైం ఇవ్వాలి. అలావుద్దీన్ది చిరాగ్ లేదు రేవంత్ రెడ్డి చేతిలో, ఇలా చేస్తేనే సమస్యలు పాయే, అది కాదు. ఆ జబ్బు వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ జబ్బు ఉన్నది, దానికి క్యూర్ కావాలి, అవుతుంది. అపోలో హాస్పిటల్ పోతేనే ఇమీడియట్లీ నీకు ఏదైనా జబ్బు ఉంటే రాత్రి దాకా అయిపోతుంది, పొద్దుగాల వెళ్ళిపోతుంది. దానికి యాంటీబయాటిక్ నువ్వు యూజ్ చేయాలి కదా, వారం పడుతుంది కదా, 10 రోజులు పడుతుంది కదా. సింపుల్ లాజిక్. ఆ సింపుల్ లాజిక్ మైండ్లో పెట్టుకొని మాకు క్వశ్చన్ అడగండి. రైట్. ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అనుకుంటున్నారా? 50-50. ఎలా చెప్పారు? యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. బీఆర్ఎస్ వాదా చేసింది అమలు చేయలేదు. రేవంత్ రెడ్డికి ఈక్వలెంట్ టు కేసీఆర్ 1% ఎక్కువ కంటే కేసీఆర్ అని పబ్లిక్ ఆలోచించింది. ఈయన వస్తే ఒక రామ్ క్యారెక్టర్, ఈ రామ్ ఏదైనా మదత్ చేస్తాడు. ఇదే కేసీఆర్ మంచిగా మాట్లాడినారు, గట్టిగా మాట్లాడినారు, సబ్జెక్ట్ మీద మాట్లాడినారు, కానీ గ్రౌండ్ రియాలిటీ క్లియర్ చేయలేదు.
రేవంత్ రెడ్డిలో ఆ ఛాన్స్ చూస్తున్నాం, ఆ నమ్మకం చూస్తున్నాం, ఆ డిటర్మినేషన్ చూస్తున్నాం. తప్పకుండా ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి తెలంగాణ, తెచ్చింది కేసీఆర్ కాబట్టి తెచ్చిన వాళ్ళకు ఇచ్చినాం. వాళ్ళు దొంగ మాటలు మాట్లాడినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గట్టిగా కనిపిస్తున్నాడు. రైట్, ఈయన ఏదైనా మాకు న్యాయం చేస్తాడని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఇన్ కొలాబరేషన్, ఇన్ కోఆర్డినేషన్ మా గవర్నమెంట్ వచ్చింది. మీరు అలా అంటారా? మరి మేము పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ పదవిలో సీఎం కుర్చీలో కేసీఆర్ని కాకుండా మరి ఎవరినన్నా కూర్చోబెట్టాలి అన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటేసాము, బట్ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అనుకోలేదు అని ప్రజల దగ్గర నుంచి వచ్చిన మాట. ఇది మేము మా ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా చేసిన పబ్లిక్ సర్వే. దీని గురించి మీరేం చెప్తారు? మీ సర్వే మీ దగ్గర ఉన్నది, నా సర్వే నా దగ్గర ఉన్నది. రైట్, సో నా సర్వే ప్రకారం 50-50. రైట్ సార్. సో తెలంగాణ స్టేట్ సింబల్ విషయానికి వస్తే కనుక మొన్న రీసెంట్గా అసెంబ్లీలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. తెలంగాణ స్టేట్ సింబల్స్ మారుస్తామని, తెలంగాణ తల్లి బొమ్మ మారుస్తామని అంటున్నారు. అండ్ అలాగే ఏదైతే తెలంగాణ స్టేట్ సింబల్ ఉందో ఆ సింబల్కి సంబంధించి చార్మినార్ గుర్తునది తీసేసి సైబర్ టవర్స్ అది పెడతా ఉంటున్నారు. దీని గురించి మీకు కామెంట్ ఏంటి? సింబాలిక్, ఏదైనా గవర్నమెంట్ వస్తే సింబాలిక్ పోతుంది, మేము గుర్తు ఉండాలి అది. సో కొత్త ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే సింబల్స్ మారుస్తారా మీరు? సింబల్ కాదు, అది 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 ఒక పేటెంట్ ఫార్ములా ఆఫ్ పొలిటికల్ పార్టీ. గుర్తు ఉండాలి, మేము మైండ్ లో ఉండాలి, అంతే. సింబాలిక్ అది, దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయకండి. ఓకే, రైట్ సార్. మీరు చేయొద్దన్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, ఆ తెలంగాణ స్టేట్ సింబల్లో ఏదైతే చార్మినార్ ఉందో అది ముస్లిమ్స్ కి గుర్తుగా ఒకటి. అండ్ దట్టు ఏంటంటే తెలంగాణ హైదరాబాద్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. సో దాన్ని తీసేస్తారు అని అంటున్నారు. దీని గురించి మరి మీరేమంటారు? యాజ్ ఏ ముస్లింగా చెప్పండి. ఫస్ట్ మీరు ఫిరోజ్ ఖాన్తో మాట్లాడితే రిలీజియన్ గురించి మాట్లాడవద్దు. నంబర్ 1. ఓకే, మీరు మానవత్వం, హిందుస్థాన్, ఇండియా దాని గురించి మాట్లాడండి. నంబర్ 1 పాయింట్. చార్మినార్ ఇస్ అ గ్రేట్ మాన్యుమెంట్. We all love it and we all respect it. మరి తెలంగాణ స్టేట్ సింబల్ ని రిప్రజెంట్ చేసేటట్టే కదా దాంట్లో పెట్టున్నారు. ఇప్పుడు దాన్ని తీసేస్తే కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ ఆర్ రాంగ్ ఉండదు. ఆల్వేస్ చేంజెస్ ఇన్ఎవిటబుల్, మార్పు ఉంటది. ఓకే, అప్పుడు దాకా చార్మినార్, ఇప్పుడు దాకా సైబర్ టవర్స్, హైటెక్ సిటీ. ఓకే, డెవలప్ తెలంగాణ కావాలి. ఓకే, అవుట్ ఆఫ్ 29 స్టేట్స్ మోస్ట్ డెవలప్ స్టేట్ తెలంగాణ కావాలి. పాయింట్ నంబర్ 1. మొత్తం వరల్డ్ లో మోస్ట్ ఫేమస్ స్టేట్ కావాలి తెలంగాణ. సో ఆ ఇన్నోవేషన్ లో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో అది సింపుల్. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది చెప్పిన, మొన్నటి దాకా టీవీలో యాడ్స్ వచ్చేది, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని. ఇదేనా మార్పు? 100%. నేను చెప్పినా కదా, మా పార్టీకి ఒక సింబల్ ఉండాలి, మేము గుర్తు ఉండాలి. రైట్, ఇది అడ్వాన్స్ పార్టీ, ట్రాన్స్ఫర్మేషన్ పార్టీ, ఇన్నోవేటివ్ పార్టీ. ఇంకా ఉన్నది. చార్మినార్ ఇస్ దేర్, వినండి. చార్మినార్ ఇస్ దేర్, 400 years old. వి రెస్పెక్ట్ ఇట్. కానీ నెక్స్ట్ 400 years మేము ఏం చేయాలి? ఆ ఇన్నోవేషన్ మేము చూపిస్తున్నాం, ఆ విజన్ మా ముఖ్యమంత్రి చూపిస్తున్నారు. దానిలో ఏం బాధ లేదు. ఎవరికి అర్థం కావాలి అర్థం అవుతుంది, ఎవరికి అర్థం కాదు అర్థం కాదు.